ఇడ్లీ ఉప్మా ఎప్పుడన్నా చేశారా? ఎప్పుడు ఇడ్లీలు తినటమే కాకుండా ఇలా ఉప్మా చేసి చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. శ్రీమాత్రే నమః. చూస్తున్నారు కదా, ఆయిల్ వేసుకొని బాండి పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకొని ఫ్లేమ్ చిన్నగా చేసుకుందాము. ఆయిల్ అయితే ఆల్రెడీ వేసేసుకున్నాను. నేను ఏం చేస్తున్నాను అని అనుకుంటున్నారా? ఇడ్లీలు పెట్టినవి ఉన్నాయండి. ఊరికే ఇడ్లీలు తినాలంటే బోర్ కదండి, అందుకని ఇడ్లీ ఉప్మా చేద్దామని. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ ప్లీజ్. చాలా టేస్ట్ ఉంటుందండి. ఇట్లా చేసుకుంటే మీరు ఇడ్లీల కంటే ఇడ్లీ ఉప్మాకే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇడ్లీలు చూసినప్పుడల్లా నాకు నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎవ్వరు చూస్తున్నారు కానీ లైక్లు కొట్టట్లేదు, కామెంట్ చేయట్లేదండి. మీరు లైక్ చేస్తేనే కదా మాకు సపోర్ట్ వచ్చేది. మీరు మాకు సపోర్ట్ ఇస్తే మేము ఇంకా చాలా వీడియోలు చేయగలుగుతాము. మేము బ్యాక్గ్రౌండ్ ఎంతవరకు చేస్తే వీడియో మీ ముందుకు వస్తుందో ఒక్కసారి ఆలోచించండి. మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇదిగోండి, పోపు దినుసులు చిటపట్లాడుతున్నాయి కదండి, ఒక్కసారి కలిపేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసేసానండి. కొద్దిగా ఆఫ్ ఫ్రై అయితే చాలండి, పూర్తిగా డీప్ ఫ్రై కావక్కర్లేదు. ఈ లోపల మనము ఫ్రై అయ్యే లోపల ఇట్లా వీటిని లాగా చేయాలంటే ఇడ్లీలని ఇట్లా పొడి పొడిలాగా చేసుకోవాలి. కాకుంటే ఇది మినపప్పు కొంచెం ఎక్కువ వేసినప్పుడు ఇడ్లీలలో పూర్తిగా పొడి పొడి కావు. ఇడ్లీ రవ్వ ఎక్కువ ఉన్న ఇడ్లీలు అయితే బాగా పొడి అవుతాయి. అయినప్పటికీ మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడన్నా తిన్నారో లేదో నాకైతే తెలియదు. సరే, ఎప్పుడన్నా మీరు ఇడ్లీ పెట్టుకున్నప్పుడు ట్రై చేయండి. అయిపోయినాయి కదా వీటి పని. ఆనియన్ వేగిపోయినాయండి. పసుపు వేసుకుంటున్నాను కొంచెం. ఇప్పుడు వేసేసుకున్నాము. మనం పొడి పొడిలాగా చేసుకున్న ఇడ్లీని వేసుకొని చక్కగా కలుపుకుంటే ఉప్పు వేగటమే సరివాయి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా ఇడ్లీ కంటే ఈ ఇడ్లీతో చేసిన ఉప్మా మాత్రం సూపర్గా ఉంటుందండి. ఒకసారి మీరందరూ ట్రై చేసి చూడండి. ఇది కంప్లీట్ అయిపోయిందండి. దీంట్లో తగినంత సాల్ట్ వేసుకుందామండి. ఆల్రెడీ మనం ఇడ్లీల్లో కొంచెం వేసుకుంటాం కదండి, చూసి వేసుకుంటే కొద్దిగా తక్కువ వేసుకుంటే సరిపోతుందండి. ఎంతో సింపుల్గా చేసుకోగలే ఇడ్లీ ఉప్మాని చూసారు కదా. ఇట్లా చక్కగా మనం తినటానికి ఒక బౌల్లో కానీ ఒక ప్లేట్లో కానీ సర్వ్ చేసుకుంటే రెడీ అయినట్టే అండి. ధన్యవాదాలు.